ప్రభునామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ప్రార్థన చేశాను. కూటాల ఆరంభంలో ప్రత్యేకమైన సందేశం దైవజను నోట దేవుడు ఉంచాలని. అదేంటంటే మారు మనసు కొరకైన పిలుపు. దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు, దేవుని దగ్గర నుండి సమాధానాన్ని పొందగోరేవాళ్ళు ఏ విధంగా సిద్ధపడాలో, దేవుడు మనం ఆశించిన వాడిని మనకి ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధమే. నా దగ్గర నుండి సమాధానాన్ని పొందగోరుతున్నావు, నా దగ్గర నుండి ఎన్నో విషయాల్లో పరిష్కారాన్ని ఆశిస్తున్నావు. నీకు ఒక్కటి చెప్తున్నా, నేను నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా. అందులో మాత్రం సందేహం లేదు. నేను నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా. అయితే నా యొద్ద నుండి పొందగోరిన నీవు ఒక్క విషయంలో మెలకువగా ఉండాలి. అదేంటంటే మారు మనస్సు విషయంలో. యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట ఉంది, వీళ్ళు తమ మనస్సున విగ్రహములు నిలుపుకొని నా యొద్దకు వస్తున్నారు, ఇట్లా రాతగునా అన్నాడు. మనస్సున ఉన్న విగ్రహాలను దులిపేసుకొని తొలగించుకొని సరి చేసుకొని దేవుని పాదాల దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. కూటానికి వచ్చాం, కూర్చున్నాం, ఏదో దైవజనుడు వాక్యం చెప్పాడు, 4 మొక్కలు విన్నాం, ఏదో పైపైన కొన్ని విషయాలు ఆలోచన చేసుకున్నాం, అలా వదిలేసాం అన్నట్టు ఉండకూడదు. అసలు నీ లైఫ్లో ఏమేమి ఉన్నాయో, ఏ లోపాలు ఉన్నాయో, ఏ పొరపాట్లు ఉన్నాయో, ఏ బలహీనతలు ఉన్నాయో, ఎక్కడ నువ్వు వైఫల్యం చెందావో టోటల్ నీ పర్సనల్ లైఫ్ నీకు తెలుసు, నాకు తెలియదు. నా పర్సనల్ లైఫ్ నాకు తెలుసు, నీకు తెలియదు. మనందరి రహస్య జీవితాల్లో ఉన్న పాపాలు, పొరపాట్లు, లోపాలు, దోషాలు మనకు తెలుసు, ఆయనకు తెలుసు. ఎవరికి? దేవునికి తెలుసు. ఇప్పుడు దేవుడు ఏం అడుగుతున్నాడంటే, సరే అయిపోయింది, ఏదో అయిపోయింది, గతం గతహ, మరి ఇప్పుడేంది? హోషేయ గ్రంథంలో ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి ఒక మాట మాట్లాడతాడు. నేను ఆదివారం చెప్పాను. నేను అందులో అంటాడు, నేను ఆమెను అరణ్యమునకు కొనిపోయి ఆమెతో ప్రేమగా మాట్లాడుదును, ఆమెకు ద్రాక్ష చెట్లనిత్తును అని కొన్ని విషయాలు అక్కడ మాట్లాడతాడు హోషేయ గ్రంథంలో. ఇశ్రాయేలు జనాంగం జీవం గల దేవుడు ఏర్పరచుకున్న జనాంగం. ఆ జనాంగంతో బోల్డంత పనుంది దేవుడికి. ఆ జనాంగం అబ్రహాం యొక్క సంతానం. రెండవది, ఆ జనాంగం నుంచే లోకంలోని సకల వంశములు ఆశీర్వదించబడినట్లు ప్రభు రావాల్సి ఉంది. అందుకోసం భూజనులలో నుండి ఆ జనాంగాన్ని ప్రత్యేకపరుచుకున్నాడు దేవుడు. వారితో పనుంది. అలాగే లోకంలో నుండి ఈనాడు మనల్ని కూడా ప్రత్యేకపరుచుకున్నాడు దేవుడు. మీకు ఒక విషయం చెప్పనా? ఇందాక కొన్ని మాటలు మాట్లాడుకున్నాం మనం స్టార్టింగ్లో. దేవుడు లూదియా హృదయమును తెరచెను, లేఖనములను గ్రహించినట్లు వారి మనసు తెరచెను అని, వారి హృదయాలు, వారి మనసు దేవుడే తెరచాడు అనే మాటలు చదువుకున్నాం. బైబిల్లో ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి, ఆశ్చర్యంగా అనిపించే మాటలు. మీకు ఇంట్రెస్ట్ ఉందా? లేకపోతే సాయంత్రం విందామా? ఎంతమంది లైన్లో ఉన్నారు? రైట్, సంతోషం. ఎందుకంటే అచ్చంగా మనం ఈరోజు ఈ 4 రోజులు ఆ పనిలోనే ఉండాలి. ఏ పనిలో? దేవుని పాటలు, దేవుని మాటలు, ప్రార్థన, ధ్యానం. అన్న ద్వారా దేవుడు అందించిన మాటలు గుర్తుపెట్టుకోండి. దాన్నే, నేను ఇంకో వేరేదేం చెప్పట్లేదు. యేసు ప్రభు అన్నాడు, పరలోకమందున్న నా తండ్రి ఒకరిని ఆకర్షించితేనే కానీ ఎవడైనా నా యొద్దకు రాజాలడు. ఎవరైనా నా దగ్గరికి రావాలంటే నా తండ్రి వాడిని ఆకర్షించాలి అన్నాడు. నేను అడుగుతాను, యేసయ్య, ఎవరైనా నీ దగ్గరికి రావాలంటే తండ్రి ఆకర్షిస్తే వాడు వస్తాడు అన్నావు కదా, అట్లయితే భూజనుల మొత్తాన్ని ఆకర్షించు అని తండ్రికి చెప్పు. మొత్తం వచ్చేస్తారుగా, మాకు ఈ గొడవ లేకుండా పోయిద్ది. స్తోత్రం, హల్లెలూయా.
అర్థమైందా మీకు? ఆ మాట నేను చెప్పానా, బైబిల్లో ఉందా? నా తండ్రి ఒకనని ఎవనికైనాను నా తండ్రి యొద్ద నుండి కృప అనుగ్రహింపబడకపోతే వాడు నా దగ్గరికి రాలేడు. నా పరలోకపు తండ్రి ఎవరినైనా నా యొద్దకు ఆకర్షించకపోతే ఎవడు నా దగ్గరకు రాలేడు. నేను అడుగుతాను దేవుని, దేవా అట్లయితే తండ్రి ఆకర్షిస్తే ఎవరైనా వస్తారా? మనుషుల హృదయాలు తెరవటం నీ చేతుల్లోనే ఉందిగా. అట్లయితే లోకంలో ఉన్న మనుషులందరి హృదయాలు తెరిచేయి ప్రభా. లోకంలో ఉన్న అన్ని జనులందరినీ ఒక్కసారి ఆకర్షించయ్యా. మాకు గొడవలు ఉండవు తండ్రి, నీకు స్తోత్రం నాయన. ఇవన్నీ ఎందుకు, ఈ గొడవలన్నీ ఎందుకు? ఇప్పుడు మీకు కూడా ఈ హింసలన్నీ ఎందుకు? చెమటలో పోసి ఊపిరాడక పైన క్లాత్ పందిళ్ళు. ఇప్పుడు నువ్వే మనసులు తెరుస్తావు, నువ్వే హృదయాలు తెరుస్తావు, నువ్వే ఆకర్షిస్తావు, అన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయి. మరి మాకేంది ఈ ఫీట్లు, మాకేంది బాధలు, మాకేంది పాటలు? ఒక్కసారి మొత్తాన్ని రేయ్ రండి అంటే అయిపోదు, సచ్చినట్టు పరిగెత్తరు. మరి ఎందుకని ఆ పని చేయట్లా? ఆ వచనం కొంచెం మీరు చదివితే నేను సంతోషపడతాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం. శభాష్, బైబిల్ తీసుకోవడం మరి ఎందుకు చదవరు? చదవండి. నన్ను పంపిన తండ్రి వారిని స్క్రీన్ మీద కూడా వేస్తారు చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనం. 44. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. అంటే ఇప్పుడు మేము ఇంతసేపు కష్టపడి నానా బాధలు పడి గొంతు పోయిందాకా కంఠశోష కలిగి మాట్లాడిందంతా, అంటే ఇప్పుడు మేము అన్ని ఫీట్లు చేసినా నువ్వు ఆకర్షించకపోతే? నిజమేనండి, అది నిజమే. నాకున్న డౌట్ ఏంటంటే, మరి ఎందుకు ఆకర్షించవు? మరి ఎందుకు హృదయాలు తెరవు? ఎందుకు మనసు తెరవవు? ఎందుకే? దీనికి సమాధానం మీరే చెబుతారు. మరి సాయంత్రానికి వస్తాను, ఆలోచించి చెబుతారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు పక్షపాతిగాడండి. దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనం ఒకసారి చూడండి, 3-4 వచనం ఒక్కసారి చూడండి. మీరు అక్కడ ఏం రాసిందో చూడండి ఒకసారి తొందరగా. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవాలి. మనుషులు కొందరా అందరా? అందరూ చెప్పాలి మీరు. మనుషులందరూ. అక్కడ ఏం రాస్తుంది? అందరూ అనుందా, కొందరు అనుందా? అందరూ. అంటే దేవుని హృదయవాంఛ ఏంటంటే ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. ఇచ్చ అంటే కోరిక, కోరిక కలిగి ఉన్నాడట. ఏంటి దేవుని కోరిక అంటే మనుషులందరూ రక్షణ పొందాలని, మనుషులందరూ రక్షణ పొందాలని కోరిక ఉంది. ఆకర్షించగలవు, హృదయాలు తెరవగలవు, మరి ఇంకెందుకయ్యా? కానీ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క మాట దీనికి సమాధానంగా, లోకంలో ఉన్న ప్రతి మనుషుని దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రతి మనిషి కొరకు ప్రాణం పెట్టాడు. ఈ కులమని, ఆ మతమని, ఈ ప్రాంతీయమని, లేకపోతే ఈ వర్గమని, ఈ దేహ విషయాల్లో కూడా తెల్లోళ్ళని, నల్లోళ్ళని, నీగ్రో వాళ్ళని, ఈ జాత అనే లేదు. అందరినీ ప్రేమించాడు దేవుడు. అందరినీ ప్రేమించాడు. అందరి కోసం సమష్టిగా అందరి కోసం కలిపి ప్రాణం పెట్టాడు. అయితే ఈ భూమి మీద ఉన్న మనుషుల్లో 2 రకాల హృదయాలు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి, 2 రకాల హృదయాలు ఉన్నాయి. కొన్ని హృదయాలు సత్యం తెలియక దారి తప్పుంటాయి. విషయాలు గ్రహింపు లేక దారి తప్పుంటాయి. కొన్ని హృదయాలు తెలిసి కూడా దారి తప్పుంటాయి. తెలిసినా దారి మార్చుకోవడానికి ఇష్టపడని హృదయాలు కొన్ని ఉంటాయి. ఇస్కరియోతు యోధా లాంటి హృదయాలు. ఇస్కరియోతు యోధా ఉన్నాడు కదా, అలాంటి హృదయాలు. భూమి మీద ఉన్న మనుషులను 2గా విభజించవచ్చు. ఒకటి, తెలియక దారి తప్పుంటారు, తెలియజేస్తే హత్తుకుంటారు. కొంతమంది
తెలియక దారి తప్పుంటారు, తెలియజేసినా వారి నడత మార్చుకోరు, వారి దారిని విడిచి రాజాలరు. ఇట్లా 2 రకాల మనుషులు ఉన్నారు. వీళ్ళని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకోవచ్చు. గొర్రెలతోనూ మరియు మేకలతోనూ పోల్చాడు, గోధుమలతోనూ మరియు గురుగులతోనూ పోల్చాడు. అలాగే ఇరుకు మార్గ ప్రయాణికులు, విశాల మార్గ ప్రయాణికులతో పోల్చాడు. అందరూ మనుషులే, అందరి కోసం ప్రాణం పెట్టబడింది, అందరి కోసం వెల చెల్లించబడింది, అందరికీ పిలుపుంది. ఆ పిలుపుని మన ద్వారానే లోకానికి అందిస్తూ ఉన్నాడు ఆయన. అందరినీ ఆకర్షించడానికి దేవుడు ప్రయత్నిస్తున్నాడు, కానీ కొంతమంది హృదయాలు తమంతటా తామే కఠినపరుచుకొని ఉన్నారు. తప్పులేదు, ఎందుకో చెప్తాను. సామెతల గ్రంథము, ఒక్కసారి మీరు బైబిల్ ఉంటే తీయండి. సామెతల గ్రంథము 1 మాట చూడండి. వీళ్ళు అపహాసకులట, పిలుస్తున్నాడు చూడండి. 1వ అధ్యాయము 21వ వచనం నుంచి చూడండి. గొప్ప సందడి గల స్థలములలో 20వ వచనం నుంచి కూడా చదవచ్చు. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది, పురద్వారములలోను పట్టణములలోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండగోరుదురు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వెనక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొద్ది మాటలే జాగ్రత్తగా వినండి. నేను ప్రార్థన చేయబోతున్నాను. మీకు హెచ్చరికగా జాగ్రత్త పడతారని, పరివర్తన కలిగి దేవుని వైపు తిరుగుతారని చెప్తున్నాను. లోకంలో ఉన్న వాళ్ళకి, ఇక్కడున్న మనకి వ్యత్యాసం చెప్తున్నాను నేను. దేవుడు ఎవరి హృదయం తెరుస్తాడు, ఎవరి మనసు తెరుస్తాడు అనే ప్రశ్నకి ముందే మీకు జవాబు దొరికింది. దేవుని మాటలు వినబడినప్పుడు ఎవరు ఆ మాటల మీద మనస్సు నిలుపుతారో, ఎవరు ఆయన మాటలు చెవినబడ్డప్పుడు వారి హృదయాల్లో కదలిక ప్రారంభమైద్దో, వారిని ప్రత్యేకంగా దేవుడు దర్శిస్తాడు. అందరికీ వినబడేటట్టు సంత వీధులలో, వీధి మొగలలో, పట్టణపు సందులలో ఆయన సంగతులు వినబడేటట్టు చేస్తాడు. అవి వెదజల్లబడతా ఉంటాయి. అయితే విన్న హృదయాల్లో కొన్ని, ఆ వెదజల్లబడినటువంటి వాక్య విషయాలకు కొన్ని హృదయాలు స్పందిస్తాయి. ఆ స్పందించిన హృదయాలను దేవుడు ఎరుగు. అందరికీ పిలుపునిస్తున్నాను, అయితే కొందరు మాత్రమే వాటి కోసం కదిలారు. ఇప్పుడు ఈ కదిలినటువంటి వాళ్ళని నేను నా యొద్దకు ఆకర్షించుకుంటాను. ఇక వీళ్ళని ప్రత్యేకంగా నడిపించి నా కుమారుని యొద్దకు చేరుస్తాను. చూడండి, ఒక రైలు ప్రయాణంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. రైలు వెళ్తుంది. రైల్లో ఒకడు బాంబు ఒక టిఫిన్ లాంటి దానిలో పెట్టి, రైల్లో పెట్టి దిగి వెళ్ళాడు. చాలామంది ఉన్నారు ఆ బోగిలో. అందులో దేవుని ఎరిగిన ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతని మనసు ఎప్పుడు దేవునికి కేంద్రీకరించి ఉంటాడు. అతడు ఎప్పుడు తన మనసును దేవునికి ఇస్తూ ఉంటాడు. తన చుట్టూ ఎలాంటి క్లైమేట్ ఉన్నా, ఎలాంటి వ్యక్తులు ఉన్నా, ఎలాంటి పొజిషన్ ఉన్నా దాన్ని పట్టించుకోడు. తన మనసు అంతా దేవుని స్తుతించుకుంటా, దేవుని ధ్యాసలో, దేవుని లోకంలో ఉండే వ్యక్తి. అయితే ముందు స్టేషన్ వస్తుంది. వీడు ఎక్కాడు, అది అక్కడ పెట్టాడు. వచ్చే స్టేషన్లో వాడు దిగుతాడు. అయితే దేవుడు ఈ వ్యక్తితో మాట్లాడుతున్నాడు, కూర్చున్నోడితో మాట్లాడుతున్నాడు, తన దాసునితో.
వచ్చే స్టేషన్లో నువ్వు దిగు అని. వచ్చే స్టేషన్లో నువ్వు దిగు, ప్రయాణించేవాకు దిగు అని. సరే, ఎందుకు చెప్తున్నాడు దేవుడు? ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు నాతో? దిగు 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 అని బలమైన ప్రేరణ వస్తుందని. ఆ భోగిలో వాళ్ళ మాటలన్నీ వింటానే ఒక పక్క దైవస్వరం గుర్తించాడు, కొంచెం మౌనంగా కనిపెట్టాడు. ఇంకా ఆ అభిప్రాయం మారిద్దా లేదా ఇంకా బలపరుస్తాడా అని కనిపెడితే ఆ స్వరం ఇంకా గట్టిగా వినపడుతుంది. ఖచ్చితంగా నువ్వు దిగు, ఖచ్చితంగా నువ్వు దిగు అని. సరే, అతను దిగాడు, బండి ముందుకు పోయింది. ఆ పోయే త్రోవలో అది బ్లాస్ట్ అయింది, ఆ భోగిలో ఉన్న వాళ్ళు డ్యామేజ్ అయ్యారు. ఇప్పుడు మీకు ఒక ధర్మ సందేహం రావాలి. ఆ ఒక్కడితో మాట్లాడకపోతే మిగిలిన వాళ్ళందరితో కూడా మాట్లాడొచ్చుగా, మొత్తం బతికిపోయేవాళ్ళుగా. స్తోత్రం, పెద్దగా చెప్పండి. మిగిలిన వాళ్ళందరితో మాట్లాడొచ్చు దేవుడు, ఆయన శక్తిమంతుడు కదా, మాట్లాడొచ్చు. కానీ మాట్లాడలా, ఒకడితోనే మాట్లాడాడు. ఆ ఒకడు దిగాడు, అతడు మాత్రం బ్రతికాడు, మిగిలిన వాళ్ళందరూ డ్యామేజ్ అయ్యారు. ఎందుకంటే ఆ రైలు భోగిలో చాలామంది మనుషులు ఉన్నా ఈ ఒక్కని హృదయం మాత్రమే దేవునికి కనెక్ట్ అయి ఉంది. మిగిలిన వాళ్ళ హృదయాలు దేవునికి కనెక్ట్ కాలేదు. వాళ్ళ ముచ్చట్లు వాళ్ళు పేకాడుకునే వాళ్ళు పేకాడుకుంటున్నారు, 2 గ్లాసులు పెట్టుకొని తాగేవాడు తాగుతున్నాడు, పని హిమాలయ మీటింగ్లు వేసుకొని సొళ్ళు కబుర్లు చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు, వాళ్ళ స్వాపలో వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్కడ మాత్రమే దేవుడు 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 అనుకుంటా దేవునికి మనసుని ట్యూన్ చేసుకొని కనిపెట్టుకొని ఉన్నాడు. వానికి దక్కింది, వాడు దిగాడు, బతికిపోయాడు. లోకములో ఇలానే ఉందండి పరిస్థితి. అందరికీ వినిపిస్తున్నాడు, అందరినీ పిలుస్తున్నాడు, కానీ కొంతమంది మాత్రమే దేవునికి తమ మనసుని ట్యూన్ చేసుకున్నారు. దేవుడు పక్షపాతి కాదు. రేపటి రోజున దేవా మాకు వినబడలేదు అంటానికి లేదు ఎవరు. ఎన్నిసార్లు వినబడేటట్టు చేశాడో, ఎన్ని రకాలుగా మాట్లాడాడో, ఎన్ని దఫాలు మాట్లాడాడో, వ్యక్తుల ద్వారా, పరిస్థితుల ద్వారా, ఎన్ని రీతులు ఆయన నిన్ను దర్శించాడో, లోకాన్ని కూడా దర్శించాడు. వాళ్ళందరికీ రేపు ఆయనే జడ్జి చేస్తాడు, తీర్పు తీరుస్తాడు. నీతో మాట్లాడలేదా నేను? నీకు వినిపించలేదా? నీకు తెలియజేయలేదా? ఇదిగో ఇన్నిసార్లు నేను నీతో మాట్లాడాను, ఇన్ని రకాలుగా మాట్లాడాను, ఒక్కొక్కడిని రేపు లైన్లో నిలబెడతాడు అక్కడ. సో దేవుని తప్పేం లేదు. ఎవరు తనకు మనసు ఇచ్చారో వారి మనసును తెరచి ఒక ధననిధిని నింపినట్లుగా ఆయన తమ మనసులను నింపుతాడు. దేవునికి మనసు అప్పగించుకున్న వాళ్ళు ఎవరి హృదయాలు తెరుస్తాడు, ఎవరు ఆయన వైపు మనసు దృష్టి నిలిపారో వారి హృదయాలను నింపుతాడు. మూడవది, ఎవరిని ఆకర్షిస్తాడు అంటే ఆయన కావాలని, ఆయన్ని ప్రేమించి ఆయన్ని కోరుకున్న వారిని నిరంతరం ఆకర్షిస్తాడట. ఒకసారి కాదు, నిరంతరం ఆకర్షిస్తాడట. హోషేయలో స్పష్టంగా రాస్తుంది, నేను ఆమెను ఆకర్షిస్తాను, అరణ్యమునకు కొనిపోతాను, అక్కడ ప్రేమగా మాట్లాడతాను. ఎవ్వరిని దేవుడు బలవంత పెట్టడు. వినండి బాగా, భూమి మీద ఉన్న మనుషులందరినీ ఆకర్షించేయచ్చు. ఎట్లా ఆకర్షిస్తాడండి? అప్పుడు నియంతృత్వం అయింది కదా. దేవుడు మనుషులను చేసి వ్యక్తిగతంగా స్వేచ్ఛనిచ్చాడు. వాళ్ళకి తమంతటా తాము కొంచెం దేవుని వైపుగా చూడగలిగితే తర్వాతి కార్యక్రమం ఆయన చూసుకుంటాడు. అసలు కనీసం చెవినివ్వగలిగితే, ఆయన మాటకు చెవినివ్వగలిగితే, మనసునివ్వగలిగితే ఆయన మాటల చేత ఆకర్షించుకుంటాడు మనల్ని. ఇందాక అన్న మాట్లాడుతూ ఎక్కడి నుంచి నిన్ను లేపాడో ఒక్కసారి వెనక్కి తిరిగి ఊహించమన్నాడు. నా హీన స్థితి చూసి అంటే మనందరి స్టోరీలు అయ్యే కొన్ని సంవత్సరాల క్రితం. ఒక్కసారి మీరు కూడా కొంచెం వెనక్కి తిరిగి ఆలోచించండి. నా మటు అన్నే కాదు, నా బ్రతుకు కూడా దుర్భరమైన జీవితమే. ఎంత హీనదశకి వెళ్ళిపోయానంటే ప్రాణం తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నాను నేను. అది నా సాక్ష్యంలో మీరు వినే ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే నేల మట్టం అంటారు కదా, అట్లా అయిపోయింది నా బ్రతుకు. ఆ స్థితిలో ఇక బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎవరు పట్టించుకునే పొజిషన్ లేదప్పుడు. ఆ దశలో ఆయన నన్ను కనుగొని, ఒక్కటేనండి, నేను ఇంత ఆరాధనలు చేశాను, ఇంత భక్తి చేశాను, ఇన్ని గుళ్ళు గోపురాలు తిరిగాను, ఇన్ని పుణ్యక్షేత్రాలు తిరిగాను, ఇంత దీక్షాబద్ధుడనై నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో కనబడ్డదానికల్లా మోకాను.
నువ్వు ఒక్కడు కాకపోతే ఒక్కడైనా, అంటే లోకంలో ఉన్నప్పుడు గుంపులో రాయేస్తే ఎవరికి వాళ్ళు తగిలిద్దని నమ్మకం. అందుకని ఏ గుట్ట చెట్టు పుట్ట దేన్ని వదిలిపెట్టలా. గణేష్ బీడీ కట్ట మీద వినాయకుడు బొమ్మ ఉంటే అది కూడా తీసుకెళ్ళి అది కింద పెడితే ఎవరైనా తొక్కుతారేమో అని నాకు కనపడితే గణేష్ బీడీల కట్ట మీద బొమ్మ కనపడి దాన్ని తీసుకెళ్ళి చెట్లలో పెట్టొచ్చేవాడు నేను. అంత ఇంట్రెస్ట్. ఇంతసేటు కనపడ్డదానల్లా సేవించాను. ఇంతమంది ఉన్నారు, ఒక్కడు కూడా కనీసం ఒక మాట కాదు ఒక మాట నాకు ఆన్సర్ చేయలేదు ఏంటి అని ఆ రాత్రి నా మనసులో క్వశ్చన్. చివరికి ఏ అభిప్రాయానికి వెళ్ళినట్టు దేవుడే లేడు అన్న అభిప్రాయానికి వెళ్ళాను నేను. దేవుడు లేడు, దేవుడు ఉంటే మా దీనగాథ దేవుడికి తెలియదా, దేవుడే లేడు అన్న విరక్తిలోకి వెళ్ళాను. నేను ఆరాధిస్తున్న నిజంగా దేవుడికేనా, లేకపోతే నాకంటే బలహీనమైన మనుషులకా? వీళ్ళు సజీవులేనా లేకపోతే మృతులయ్యారా? ఎవరికి నేను ఆరాధిస్తున్నాను, ఎవరికి నేను సేవిస్తున్నాను అన్న ప్రశ్న నాలో మెదిలింది. ఈ ప్రశ్న కోసమే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరు దేవుడు అన్న ప్రశ్న ఎప్పుడైతే నాలో మెదిలిందో ఆ రాత్రి ఆయన నన్ను దర్శించిన రాత్రి అయింది. ఆ రాత్రే. ప్రియులారా, అంతకుముందు యేసుప్రభు మాటలు కొన్ని వినున్నాను కానీ ఎగతాళి చేశాను. కానీ ఆ రాత్రి దేవుడు నన్ను దర్శించి నేను ఎగతాళి కోసం విన్న మాటలను సైతం నా జ్ఞాపకంలోకి తీసుకొచ్చి నన్ను ఆలోచనలో పడేశాడు. కొన్ని విషయాలు నాతో ఆ రాత్రి మాట్లాడాడు. ఫలితంగా పరిశుద్ధాత్మ ప్రసన్నత నేను అనుభవించాను. ఆ రాత్రి ఏమనుకున్నాను తెలుసా? ఆ తెల్లవారుజామున ఎప్పుడు త్వరగా తెల్లవారిద్దా దేవుని మందిరానికి వెళ్ళాలి అన్న తపన స్టార్ట్ అయింది నాలో. ప్రశ్న, దేవుని దర్శనం, ఆయన వాక్కు, తర్వాత ఆయన సన్నిధికి వెళ్ళడం. ఇక అక్కడి నుంచి ఇక పదే 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 ఆకర్షింపబడతా ఉన్నాను. మీరు నమ్మినా నమ్మపోయినా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయన ఎడల నాకున్న ఆసక్తి, ఆయన నన్ను ఆకర్షించటం మానుకోలేదు. ఆ ఆకర్షణ అలా అప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూ అవుతానే ఉంది. ఇశ్రాయేలు జనాంగాన్ని అలా లోకంలో నుంచి ప్రత్యేకించుకున్నట్టు ఈరోజు మనల్ని అందరినీ కూడా ఆయన లోకంలో నుంచి ప్రత్యేకపరుచుకున్నాడు, ఆకర్షించాడు మనల్ని. తన రక్తంతో మన పాపాలన్నీ కడిగి పరిశుద్ధపరిచాడు. ఒక్క దూతను వదిలితే చాలు మొత్తానికి చెప్తాడు సువార్త. కానీ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలా. ఎటుగుడి నిన్ను తన రక్తంతో కడుక్కున్నాడు కనుక నీకు ఉన్నంత అవకాశం మేరకు ఆయన పనిని చేయడానికి, ఆయనను గూర్చి నువ్వే లోకానికి చాటడానికి నీకు సువర్ణ అవకాశం ఇచ్చాడు ఆయన. ఇది బంగారు అవకాశం. దూతను చేయమంటే చేయును, కానీ దూతకి నో ఛాన్స్. కొర్నేలికి కనపడ్డాడు దూత. ఎవరికి? కొర్నేలికి కనపడ్డాడు దూత. కనపడి, కొర్నేలి నీ ప్రార్థనలు అక్కడ వినపడ్డాయి, నీ ధర్మ కార్యములు, నీ భక్తి ఇదంతా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరింది. కాబట్టి నువ్వు యొప్పేకు మనుషులను పంపి చర్మకారుడైన సీమోను అనువాని ఇంట, సీమోను పేతురు దిగున్నాడు, అతన్ని పిలిపించు. ఏ మాటల చేత నీవు రక్షణ పొందాలో ఆ మాటలు అతడు నీకు చెప్తాడు అన్నాడు. నీ ధర్మకార్యాలు అక్కడ జ్ఞాపకార్థంగా చేరినాయి, నీ ప్రార్థనలు వినబడ్డాయి. ఇన్ని మాటలు చెప్పిన దూత ఏసే నిజమైన దేవుడు తెలుసుకోవయా అని చెప్తే అయిపోదా? ఇన్ని మాటలు చెప్పినాడు, ఆ ఒక్క ముక్క కూడా చెప్పొచ్చుగా. మళ్ళీ దానికి మళ్ళీ అక్కడికి పంపించి ప్రయాణాలు చేపించి జర్నీలు చేపించి సీమోను పేతుని పిలిపించు, ఆయన చెప్తాడు నీ, కానీ మళ్ళీ ఆయన గురించి చెప్పటం ఏందినా? అంటే దూతకు అంతవరకే పర్మిషన్. మరి సువార్త ఎవరు చెప్పాలంటే దూత కాదు. దూతలు చేయని నీ దివ్య సేవను ధూళినైన నన్ను చేయ కృపనిచ్చితివే. దూతలు చేయని నీ దివ్య సేవను ధూళినైన నన్ను చేయ కృపనిచ్చితివే. భూపాతిని చేపట్టి చేసేదా,
భూపార్తి నీ చేపట్టి చేసేదా శాశ్వత కృపను నేను తలంచగా కానుకానైతిని నీ సన్నిధిలో కానుకానైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను తలంచగా. కొర్నేలికి అంతవరకే చెప్పాడా దూత? ఇంకేమైనా చెప్పాడా? యేసయ్య నీ పాపాల కోసం ప్రాణం పెట్టాడు ఆయన, మారు మనసు పొందు, ఆయన ధర్మశాస్త్రం అంతా నెరవేర్చాడు, ఎన్ని చెప్పాడా? యేసు అనే పేరే ఎత్తలా. మరి అదెవరు చెప్పారు? ఆ సువార్తను ఎవరు మోసుకొచ్చారు? దానికోసం ఎవరికి పర్మిషన్ ఇవ్వబడింది? సీమోను పేతురుకి. దూతకి ఇవ్వలా. దూతకిస్తే కొర్నేలి ఇంటికి కాదు, టోటల్ ప్రపంచం మొత్తానికి ఆకాశంలో కనపడి రేయ్ మనుషులారా, ఏయ్ ఏయ్ నిన్నే అన్నాడంటే ఆకాశంలో నిలబడి మొత్తం సచ్చినట్టు. ఇక మీడియా అంతా అటే 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 పెడతారు కెమెరా. మీడియా అంత అటే ఉంటుంది, కెమెరాస్ అన్నీ అటే ఉంటాయి. ఇక అందరు సెల్ ఫోనుల్లో, టీవీలలో ఎక్కడ చూసినా సరే ఇక ఇదే వీడియో. ఏయ్ నేను దేవుని దూతను, నిజమైన దేవుడు ఫలానా, సైన్యములకు అధిపతి యెహోవా, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చి మానవాళి పాప పరిహారం కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి ఏకైక దేవుడు. నమ్మి బాప్తీసం పొందితే రక్షణ, లేకపోతే పోతారు మొత్తాన్ని నరకానికి. అంటే బాప్తీస్మాలు ఇయ్యలేక మేము చావాలి. ఎందుకు? క్యూ కడతాడు ఒక్కొక్కడు. ఆ పని చేయలే. ఎందుకు తెలుసా? దేవుని మాటలు వినిపిస్తాడు, ప్రజలు వినాలి, విశ్వసించాలి, రక్షణ పొందాలి. చూచి నమ్మిన వానికన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అనే ధన్యత మనకి ఇవ్వడానికి మరుగుగా ఉండి మనుషుల ద్వారానే తన వార్తను పంపిణీ చేస్తున్నాడు. లేకపోతే ఏమైంది? దూత కనపడి చెబితే చూచి నమ్మినట్టు అయింది. ఇక అది విశ్వాసం కాదు. శరణ్ ఇక్కడ దేవదూత ప్రత్యక్షమై మారు మనసు పొందండి అంటే, ఇందాక ఎవరన్నా తర్వాత తీసుకున్నాను లేవనోళ్ళు కూడా సచ్చినట్లు లేచి పరిగెత్తుతారు. అది ఎట్లా? చూసి నమ్మినట్టు. అది విశ్వాసం కిందకి రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం కిందకి వచ్చింది అది రాదు. కనబడకపోయినను ఆయన మాట నమ్మి అడుగేస్తాను చూడు, అది విశ్వాసం. అది పేతురు పత్రికలో పేతురు చెప్పాడు, మీరు ఆయనను చూడకపోయినను ఆయన యందు విశ్వాసము ఉంచి ఉన్నారు. ఈ విశ్వాసాన్ని గురించి మీకు ఎంత ఘనత ఉందో తెలుసా? మీకు ఎంత మెప్పు ఉందో తెలుసా? మేము ఇంకా ఆయన చూసి నమ్మాం, మేము ఇంకా ఆయన దగ్గర, ఆయన పక్కన నడిచాం, ఆయన పెట్టింది తిన్నాం, ఆయన కార్యాలు చూసాం. మా కన్నా కూడా మీకు మెప్పు ఉంది రేపు అక్కడ. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే మేము చూచిన జాబితాలోకి వచ్చాం, మీరు చూడక నమ్మిన జాబితాలోకి వచ్చారు. మీ విశ్వాసమునకు తగిన మెప్పు, మహిమ, ఘనత ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మీకు దొరికిద్ది అన్నాడు. ఆ ధన్యత మనకి ఇవ్వడానికే తాను మరుగు నుండి దూతలకు కూడా ఆ పని చెప్పకుండా ప్రకటించే మనకు, సువార్తను ప్రకటించే మనకు దూతల్ని కాపలాగా పెట్టాడు. జస్ట్ వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు, వాళ్ళు నా పని చేస్తూ ఉంటారు, మీరు వాళ్ళని ప్రొటెక్ట్ చేయండి అంతే అన్నాడు. దేవునికి స్తోత్రం. బలవంతంగా ఎవరిని ఆకర్షించడు ఆయన. ఆయన మాటలు విని ఎవరైతే, ఏ గుండెైతే కదిలిద్దో ఆ కదిలిన హృదయాన్ని రా అంటాడు. ఇక నాడు ఇంకొచ్చే రా, నువ్వు రావాల్సిన చోటు ఇది. అలా ఆకర్షించుకున్నాడు మనల్ని. లోకంలో ఉన్న కూడా ఆకర్షించడానికి ఆ గుండె కదలలేదే. ఎందుకు కదిలిద్ది అది? అది గోధుమ గింజ కాదు, అది గురిగింజ. స్తోత్రం. ఏ గింజ? గురిగింజ అంటే ఏంటి తెలుసా? దాని అవతారం దానికి తెలియదు. పైన సగం ఉన్న ఎరుపును చూసుకొని నేను ఎలాంటి వాడిని తెలుసా? అసలు నేను ఎవడికి అన్యాయం చేయలేను. నేను మీ యేసుప్రభు దగ్గరికి పోయేళ్ళంతా పాపాత్ములుగా, మన దగ్గర ఏ పాపాలు లేవు, నా అంత మంచోడు లేడు, మరి నేను ఎందుకు పోవాలి యేసుప్రభు దగ్గరికి? గురిగింజ సగం ఎరుపు, సగం ఆ క్రింది నలుపును చూసుకోదంట. అలాంటి హృదయాలు, క్రొవ్విన హృదయాలు, కఠినపరచబడిన హృదయాలు, వాళ్ళని కూడా పిలుస్తున్నాడు, రండిరా బతికిపోతారని. మాకు అక్కర వెళ్ళే పో అన్నారు. కానీ మీరు అలా అనలా.
మీ హృదయాలు ఒప్పుకున్నాయి, నీవు పాపివి కదంటే అవునయ్యా నేను పాపిని అన్నావు. దా దా ఇప్పుడు రా, నువ్వు పాపి అని నీకు అర్థమైందిగా, నువ్వు దోషం అని నీకు అర్థమైందిగా, అర్థమైంది, రా, ఇదిగో నీకు రక్షణ, ఇది ఉచితం. అలా అనేక మందిని ఆకర్షిస్తే ఈరోజు మనం అందరం ఇంతమందిగా రక్షణలోనికి వచ్చాం. దేవునికి స్తోత్రం. మిగిలిన వాళ్ళు కూడా పిలుస్తున్నాడా లేదా? లోకంలో ఇప్పుడు మీ చుట్టాలు, బంధువులు, మీ బజార్ వాళ్ళు, మీ వీధోళ్ళు, మీ గ్రామం వాళ్ళు, మీ పట్టణం వాళ్ళు, మీ పల్లె వాళ్ళు, మీ ప్రాంతం వాళ్ళు, వాళ్ళందరినీ దేవుడు పిలుస్తున్నాడా లేదా? ఎవరి ద్వారా? నీ ద్వారానే పిలుస్తున్నాడు. నీతో పాటు ఉన్న విశ్వాసుల ద్వారా పిలుస్తున్నాడు. అక్కడ ఉపదేశం ద్వారా పిలుస్తున్నాడు, సువార్త ప్రకటన ద్వారా పిలుస్తున్నాడు. కానీ వాళ్ళు లోబడరే. కానీ ఈరోజు నీ అదృష్టం ఏంటో తెలుసా? యేసు ఎవరో నీకు తెలిసిందే, యేసు ఎందుకు దేవుడో నీకు తెలిసిందే. ఈరోజు ఆయన రక్తంలో కడగబడిన నీకు రేపెంత కృప ఉందో నీకు తెలిసింది. ఇది వాళ్ళకి తెలియదు. నిన్ను ప్రత్యేకించుకున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఎలాగైతే తన స్వకీయ సాంపాద్యంగా ఏర్పరచుకున్నాడు, ఈరోజు నిన్ను నన్ను మనల్ని అలాగనే దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇంకో మాట అంటాడు ఫిలిప్పీ పత్రికలో, సత్యవాక్యం జీవవాక్యం చేతబట్టుకొని లోకాన్ని వెలిగించాల్సిన జ్యోతులు మీరే అన్నాడు. లోకానికి వెలుగుగా ఉన్న జ్యోతులు మీరన్నాడు. బాగుంది, ఇవన్నీ బాగున్నాయి. అయితే ఈరోజు మారు మనసు పొందాల్సిన పాయింట్ ఏంటంటే, ఆనాడు ఇశ్రాయేలుని అంత ప్రేమించి దగ్గరగా తీసుకుని అబ్రహామును బట్టి అంత ఆశీర్వదించి దైవ జనాంగం అంటూ భూమి మీద ఏదన్నా ఉంది అంటే నాడు ఇశ్రాయేలు జనాంగమే. నా ప్రజలని నేను పేరు పెట్టాను, ఏ జనము ఎదుట కూడా చేయని సూచక్రియలు ఈ జనం ముందు, వీళ్ళ కళ్ళ ముందు చేశాను నేను అన్నాడు. నేనేంటో వారు రుచి ఎరుగుదురు. అయితే ఎరిగి వారు అనేక పర్యాయములు ఆయన మీద నుండి తమ మనసును తొలగించుకున్నారు. శపితమైన వాటి వైపుకు త్రిప్పబడ్డారు. వారి విషయంలో చాలా నొచ్చుకున్నాడు, గాయపడ్డాడు. ఆయన తన నిబంధన వాగ్దానం ఆయన మరచిన వాడు కాడు. వాళ్ళు ఆయనకి చేసిన నిబంధనను వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు ఆయనకి ఇచ్చిన మాటను రద్దు చేసుకున్నారు. వ్యర్థమైన వాటిని సాష్టాంగపడ్డారు. జీవము గల దేవుని విడిచి శపితమైన వాటి తట్టు త్రిప్పబడ్డారు. అంటే దేవునికి వాళ్ళు చేసిన నిబంధన, నీతోనే మా బ్రతుకంతా నడుస్తామన్న నిబంధనను మీరి వాళ్ళు వ్యర్థమైన వాటి వైపు త్రిప్పబడ్డారు. కానీ దేవుడు తన దాసులకు ఇచ్చిన నిబంధనను దేవుడు మర్చిపోలేదు. దేవుని ఎదుట అసహ్యమైన క్రియలు చేసి శాపగ్రస్తమైన వాటిని సేవించినప్పటికీ కూడా దేవుడు వారిని విడువక తన దాసులైన ప్రవక్తలను పంపి వారిని మళ్ళా తన వైపుకు ఆకర్షించాడు. మంచోళ్ళనా లేదా చెడిపోయిన వాళ్ళని తెలిసి కూడానా? తొందరగా చెప్పాలి. చెడిపోయిన వాళ్ళని ఎరిగే వాళ్ళ గురించి ఏమంటున్నాడో తెలుసా? నేను వాళ్ళని మళ్ళా ఆకర్షిస్తాను. మంచోళ్ళని కాదు, చెడిపోయిన వాళ్ళనే తెలిసి కూడా మళ్ళీ అరణ్యానికి తీసుకెళ్ళి ప్రేమగా మాట్లాడతాను. అంతేకాదు చెడిపోయిన వాళ్ళని తెలిసే నేను ద్రాక్ష చెట్లను ఇస్తాను అన్నాడు. ప్రియులారా, ఈరోజు మన విషయంలో కూడా అదే జరుగుతుంది. మనం ఎంత బలహీనమో తెలుసు ఆయనకి. మనలో ఎన్ని లోపాలు, ఎన్ని పొరపాట్లు, ఎన్ని అవకతవకలు ఉన్నాయో తెలుసు ఆయనకి. తెలిసే నీ కోసం ప్రాణం పెట్టాడు. తెలిసే ఇంతకాలం భరించాడు. తెలిసే నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. అయితే ఒక్క మాట అడుగుతున్నాడు. నీకు తెలియకపోతే అది వేరే సంగతి, కానీ నీకు తెలిసి నువ్వు ఎలా కొనసాగుతావు ఆ మారు మనసు లేని జీవితంలో? ఇందాక ఒక మాట, అద్భుతమైన మాట, నేను పరిశుద్ధుణ్ణి కదా, నువ్వు నా సంబంధిగా ఉన్నప్పుడు నువ్వెలా పాపంలో కొనసాగుతావు? నేను పరిశుద్ధుణ్ణి అయినప్పుడు నా బిడ్డవైన నీవు కూడా పరిశుద్ధతను ప్రేమించాలి కదా. నువ్వెందుకు పాపాన్ని ప్రేమిస్తున్నావు అనే దేవుని ప్రశ్న. ఈరోజు ఈ మొదటి కూటంలో దేవుడు మనందరిని ఆకర్షిస్తున్నాడు. దేనికో తెలుసా? యథార్థ హృదయమై మన తప్పిదాల విషయంలో మనం దేవుని ఎదుట ఒప్పుకొనున్నట్లు, మారు మనసు పొందినట్లు, సరిదిద్దుకొని మనం దేవుని వైపు మళ్ళున్నట్లు మనల్ని దేవుడు ఆకర్షిస్తున్నాడు ఈరోజు. అందుకే సమకూర్చాడు ఇక్కడికి.
కొంతమంది సాయంత్రం కూటానికి, కొంతమంది రేపటి కూటానికి, ఎల్లుండి కూటానికి పోదాం అనుకునే వాళ్ళు ఉన్నారు. ఓకే, వాళ్ళు మంచోళ్ళే కాదని నేను అనను, కానీ స్పెషల్గా లెక్కలో వేయాలంటే మాత్రం ఈరోజు నంబర్ 1లో మీరు వస్తారు. ఎందుకంటే ఈ సిద్ధపాటు కూటానికి, ఈ మారు మనసు కొరకైన పిలుపుకు సిద్ధపడి ముందుకు వచ్చిన మీరు ధన్యులు. ఈ మాటలు విన్న మీరు ధన్యులు. ఈరోజు ఒక తీర్మానం చేయకుండా ఇక్కడి నుంచి లేవద్దు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, మారు మనసు పొందమన్న విషయాల్లో మనం మార్పును అందకుండా, చివరి మాట, మీకు ఆకలి అవుతుందన్న సంగతి నాకు తెలుసు, కానీ కొంతమంది మీలో పోషించిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది తిన్నోళ్ళు కూడా ఉండుండొచ్చు. ఇంకా 5 నిమిషాల్లో నేను ప్రార్థన చేసేస్తాను. మీరు ఏదన్నా హృదయపూర్వకమైన కానుక సమర్పించాలంటే సాయంత్రం పడదాం. పైసలు కూడా ముఖ్యం కాదు ఇప్పుడు. మారు మనసు ముఖ్యం, దిద్దుబాటు ముఖ్యం, పశ్చాత్తాపంతో దేవుని వైపు మళ్ళుకోవటం ముఖ్యం, మన హృదయములను ఆయన తట్టు త్రిప్పుకోవటం ముఖ్యం. అందుకే చెప్తున్నాను, నేను మిమ్మల్ని ఎంతగా దేవుడు ప్రేమించాడు, ఈరోజు మీకు వెసులుబాటు ఇచ్చి ఆయన పాదాల దగ్గరికి నడిపించాడు. ఎన్నో విషయాలు చెప్పాలని కూర్చున్నావు దేవునికి. నీ బాధలు, కష్టాలు, కన్నీళ్లు, అప్పులు, తిప్పలు, రోగాలు, నీ కుటుంబ పరిస్థితులు, నీ ఆత్మీయ జీవితంలో క్షీణత, లేకపోతే దేవుని వరాల కోసం బోల్డ్ అన్ని అడగాలని కూర్చున్నావు దేవుని దగ్గర. నువ్వు ఓకే, అడుగుదు, కానీ తప్పకుండా దేవుడు నమ్మదగిన వాడు, సహాయం చేస్తాడు నీకు. ఆయన ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు. అయితే ఒక్క మాట, దేవుని ముందుకు వచ్చేటప్పుడు కొంచెం నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి కదా. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు కొంచెం నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి కదా. మారు మనసు అవసరమైన విషయాల్లో తప్పనిసరిగా మారు మనసు పొంది దేవుని వైపు మళ్ళాలి కదా. ఒక్కసారి ఆలోచించండి. దేవుడే ఈ మాట మాట్లాడుతున్నాడు, ఆసక్తి కలిగి మారు మనసు పొందు. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనంలో స్పష్టంగా చెప్పాడు, ఆసక్తి కలిగి నువ్వు మారు మనసు పొందాలి. ఇది జరగకుండా దేవుని దగ్గర నుండి సమాధానాన్ని వెతకొద్దు. దేవుని దగ్గర నుండి గొప్ప సమాధానాన్ని నువ్వు ఆశిస్తే దానికంటే ముందు గొప్ప మారు మనస్సు మన నుంచి దేవుడు ఆశిస్తాడు. అయితే దేవుని గొప్ప ప్రేమ ఏంటంటే, ఆనాడు ఇశ్రాయేలును వదలనట్లే ఈ రోజుకి నిన్ను నన్ను ఆయన వదల్లా. ఈరోజు కూడా నిన్ను ఆయన చంకనెత్తుకునే ఉన్నాడు, ప్రేమిస్తానే ఉన్నాడు. నన్ను అలానే చేస్తున్నాడు. మనం కన్నీళ్లతో దేవుని వైపు మళ్ళుకోవాలి. దేవుడి నుంచి అడుగుదాం బోల్డని, ఆ తర్వాత ముందు మారు మనసుకు తగిన ఫలం ఫలించడానికి అడుగుదాం. పశ్చాత్తాపంతో ప్రార్థన చేద్దాం. చివరిగా ఒక మాట, మనం ఇంత బలహీనమై ఉండి పతనావస్థలో ఉండి ప్రకటిస్తేనే అంత ఉజ్జీవం కలుగుతుందే. మనం సరిగ్గా దేవుని వైపు మళ్ళుకొని సరిగ్గా నిలిచి ప్రకటిస్తే ఆ ఉజ్జీవ జ్వాలను ఎవడాపగలడు? మనం ఇంత వైఫల్యం చెంది విఫలమై ఉండి మనం ప్రార్థిస్తేనే మన ప్రార్థనకి ఇంత జవాబు ఉందే. మనం ఇంకా దేవుని కనుసన్నల్లో నడుస్తూ దేవుణ్ణి హత్తుకొని దేవుణ్ణి కోరితే ఇక ఆ ప్రభావం ఎంత బలీయంగా ఉంటుందో ఊహించగలమా? దేవా, అహీతోపెలు ఆలోచన చెడగొట్టవా అని దావీదు ప్రార్థన చేశాడు. ఏ దశలో చేశాడండి? ఆశీర్వాదంలో చేశాడా, శాపంలో చేశాడా? బైబిల్ చదివిన వాళ్ళు చెప్పండి. శాపంలోనే. కన్న కొడుకే తనకు శత్రువై తరమబడ్డాడు కొండలకి. ఎందుకు? ఊరియాను నిర్దోషిని చంపినటువంటి పాపం, వాని భార్యను స్వీకరించినటువంటి పాపం. దాని ఫలితంగా నాతాను వచ్చి చెప్పాడు, నీకు ఇలా జరిగిద్దని దావీదుతో. ఆ ఫలితాన్ని దావీదు అనుభవించడం స్టార్ట్ అయింది. అబ్షాలోము దావీదు మీద తిరుగుబాటు చేసి దావీదును తరిమినప్పుడు కొండలకు వెళ్ళి అబ్షాలోము దగ్గర దుష్టాలోచనలు చెప్పే అహీతోపెలు అనేవాడి యొక్క ఆలోచనలను గురించి ఎరిగిన వాడై దావీదు దేవునికి ప్రార్థన చేశాడు. ఏమన్నా తెలుసా? దేవా,
అహీతోపేల ఆలోచన చెడగొట్టవా అని. నీకు తెలుసా, విఫలత చెంది వైఫల్యంలో ఉండి ఓటమి పాలయ్యి శాపాన్ని అనుభవిస్తున్న స్థితిలో ఉన్న దావీదు ఆ స్థితిలో ఉండి చేసిన ప్రార్థనను సైతం దేవుడు విన్నాడు. హూషై అనేవాడిని అక్కడ నిలిపి అహీతోపేల ఆలోచనను చెడగొడితే వాడి ఇంటికి పోయి ఉరి పెట్టుకొని చచ్చినట్టుంది బైబిల్లో. అంటే దావీదు ప్రార్థన విన్నాడు. ఏ స్థితిలో విన్నాడు? సఫలతలో ఉన్నాడా, విఫలతలో విన్నాడా? ఎందులో విన్నాడు? దావీదు ఓటమి పాలైనప్పుడు, దావీదు నేరస్తుడిగా రుజువైనప్పుడే, దోషాన్ని మోస్తున్నప్పుడే దావీదు ప్రార్థనను దేవుడు విని అతనికి జవాబిచ్చాడు. విఫలతలోనే ప్రార్థనకు అంత జవాబు ఉంటే ఆయన చెప్పిన ఆలోచనలను అనుసరించి మనం సఫలత వైపు నడిస్తే ఎంత అద్భుతమైన జవాబులు చూడగలం ఒక్కసారి ఊహించండి. కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఏదో కాసేపు వచ్చాం, కూర్చున్నాం, 4 మొక్కలు విన్నాం, అయిపోయాం, అటుపోయి తిన్నాం, వచ్చాం అన్నది కాదు. అసలు దేవుడు దేన్ని టార్గెట్ చేశాడు, ఈరోజు ఏం చెప్తున్నాడు అనేది. అయిపోయింది, నేను ప్రార్థన చేసి ముగించి నేను వెళ్తాను. మీరు ఇక్కడ ఉండేవాళ్ళు ఉన్నారు, మీరు కూడా ఇళ్ళకి వెళ్ళేవాళ్ళు ఉన్నారు, కానీ ప్రత్యేకంగా ప్రతిష్ఠ చేసుకున్నారు కదా. ఒక్కసారి బైబిల్ తీయండి, యెషయా గ్రంథం 59:1 చదవండి, తొందరగా చదవండి. యెషయా గ్రంథం 59:1 చదవండి. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను. మరి ఇప్పుడు నీ మొర్ర దేవుని దగ్గరికి పోవాలంటే ఇప్పుడు ఏం చేయాలా? అడ్డుగా ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ఒప్పుకోవాలి. ఏదో నామకార్థంగా ఒప్పుకొని నన్నన్ని పాపాలు క్షమించు ప్రభా అంటాం కాదు. ఆసక్తి కలిగి మారు మనసు పొందడం అంటే వెతుక్కోవాలి, మోకాళ్ళేసి ఎక్కడెక్కడ తేడా పడుతున్నావు ఓపెన్గా మాట్లాడాలి, మనసు విప్పి దేవునితో. దేవా, ఫలానా విషయంలో గడ్డి తిన్నాను, నీ ప్రేమను తేలిగ్గా తీసుకొని నీ వాక్యాన్ని ఎరిగుండి కూడా నీచంగా ప్రవర్తించాను, బుద్ధిహీనంగా అడుగులేశాను, ఒప్పుకుంటున్నా తండ్రి. అందులో కొనసాగాలనుకోట్లా, విసర్జిస్తున్నా, నీకోసం ప్రత్యేకంగా జీవించాలని ఆశిస్తున్నా. నన్ను కనికరించు, నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు, నా ప్రార్థన నీ చెంతకు చేరనీయమని మనం ఇప్పుడు దేవుణ్ణి వేడుకోవాల్సి ఉంది. వద్దాము మోకాళ్ళ మీదకి. ఆ తర్వాత ఏం జరిగింది? మన మారు మనసు పొంది దోషాన్ని ఒప్పుకొని సరిదిద్దుకొని రూపాంతరం చెందినప్పుడు తిరిగి దేవుని వైపు మళ్ళుకున్నప్పుడు ఏం జరిగింది? తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఏం జరిగిందో అది జరిగింది. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఏం జరిగింది? ఈరోజు ఎలా అయిపోయిందంటే మన బతుకులు అలవాటు పడిపోయాం ప్రసంగాలకు కూడా. నిజంగా పశ్చాత్తాపం, నిజంగా మారు మనసు, కన్నీళ్లతో ఓపెన్గా దేవునితో మాట్లాడటం అనేది కూడా లేదు. ఇప్పుడు దాకా విన్నారు కదా, సాలిపోయి నేను ఆమెను అనగానే స్తోత్రం తండ్రి, అవును రోబా నీకు వందనాలయ్యా, ఆ పాపాలన్నీ క్షమించా, ఏసునామములో అడుగుతున్నాను తండ్రి. ఇంత దరిద్రంగా అయిపోయింది బతుకు. నిజం ఒప్పుకుందాం, అవునా కాదా? ఎంతమంది చేతులు ఎత్తండి, నిజమేనన్నా? నిజంగా చేతులు ఎత్తుదాం. ఇంతేగా, నెక్స్ట్ ఇప్పుడు అనబోతుంది అదేగా. మీకు దండం పెడతా, చేతులు ఎత్తి మరీ సాక్ష్యం ఇస్తున్నారు. అది కాదు, చీచి అలాంటి అల్పమైన దానికోసం కాదు ఇంత హడావుడి. నీ కన్నీళ్ళు దేవుని పాదాల దగ్గర కారాలే. నువ్వు చేసిన పాపాలని గుర్తుకు రావాలి, వాటిని నువ్వు అసహించుకోవాలి. తేడాపడ్డాను తండ్రి, తేడాపడ్డాను. ఫలానా 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 విషయం నేను లోపాలు కలిగి ఉన్నా. నేనే పరిగెత్తేది లేదయ్యా, నాకేమీ మునిగిపోయేది ఏం లేదు. నేను ముందు కూర్చుంటున్నాను దేవా, నేను ముందు కూర్చుంటున్నాను, ప్రశాంతంగా కూర్చుంటున్నాను. నేను ఒప్పుకుంటున్నాను దేవా, నా బుద్ధిహీనతలు ఫలానా విషయంలో ఉన్నాయి, ఒప్పుకుంటున్నాను. నీ దాసుడు ముందు చెప్పిన దాసుడు నుండి చెప్పిన కొన్ని విషయాలు నేను నాలో ఉన్నాయి, నేను ఒప్పుకుంటున్నా. నేను కొనసాగాలనుకోవట్లా, నాకు వద్దు, నాకు తెలుసు నేను తేడా పడుతున్నానని తెలుసు, కానీ రాజీ పడిపోతున్నా. ప్రసంగం విన్నప్పుడు ఆత్మలో రేపబడుతున్నాను, కానీ అయిపోయిన తర్వాత అరగంటలోనే మళ్ళీ మొదలైపోతున్నాను, మళ్ళీ
మళ్ళీ మామూలు అయిపోతున్నాను, రాజీ పడిపోతున్నాను, గెలవలేకపోతున్నాను. నాకు బలమీ దేవా, నాకు బలమే. నేను పతనావస్థలో ఉండి ప్రకటిస్తే ఇంత కదలికి వస్తే, నేను సరిగ్గా నీ కోసం నిలబడి మండితే నా ఎదుట ఏది నిలవగలిగింది తండ్రి? ఎవరు నిలవగలుగుతారు తండ్రి? ఓ దేవా, ఓ దేవా. చార్లెస్ గ్రాండీ ఫిన్నీ, తమ్ముడో విను, అయిపోయిందిలే, కోట అయిపోయిందిలే, విను, అయిపోయింది విను. దేవుని చేత సన్నించబడ్డాడు, దేవుని చేత దర్శింపబడ్డాడు, తాకబడ్డాడు, ఇలానే దైవ వాక్కు చేత సంధించబడ్డాడు. ఒక లాయర్ లా చదువుతున్నాడు, అన్ని పక్కన పెట్టాడు, ఏకాంతంగా వెళ్ళాడు. 3 రోజులు దేవుని పాదాల దగ్గర పడి ఏడుస్తూ ఉన్నాడు. ఆఫీస్లో కనపడట్లా. సహోద్యోగులు ఉంటారు కదా, వాళ్ళు చూస్తున్నారు, ఫిన్నీ ఎటుపోయాడు, కనపడట్లేదు ఏంటి అని. ఫిన్నీ దేవుని పాదాల దగ్గర పడి ఏడుస్తున్నాడు. దేవుని చేత తాకబడ్డాడు, దర్శించబడ్డాడు, తన అతిక్రమంలో ఒప్పుకుంటున్నాడు, ప్రభు రక్తంతో కడుక్కుంటున్నాడు. స్వతహాగా కొంచెం అహంకారం, ఆయన అన్ని దిగిపోయినాయి. కొంచెం గర్వంగా ఉండేవాడు, అహంగా ఉండేవాడు, ఎవరి దగ్గర తగ్గించుకోవటం ఇష్టం ఉండదు. అలాంటి మనిషి తన దోషాలు వాడు దేవుని పాదాల దగ్గర పడ్డాడు. ప్రియులారా, ప్రతి అతిక్రమం దేవుని ముందు ఒప్పుకొని దేవుని సన్నిధిని అనుభవించి తృప్తి చెంది తను జాబ్ చేసేటువంటి, తను ప్రాక్టీస్ చేసేటువంటి ప్రదేశంలోకి వచ్చినప్పుడు తన సహోద్యోగి అడిగాడు, ఫిన్నీ ఎక్కడికి వెళ్ళావు? ఆయన చెప్తున్నాడు, ఏం లేదు, ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాను అన్నాడు. అంతే. దేవునితో మాట్లాడుకోవడానికి వెళ్ళాను, దేవునితో గడపడానికి వెళ్ళాను, దేవుని సన్నిధిని వెతికి వెళ్ళాను, ఒక మాట అన్నాడు అంతే. ఆయన ప్రసంగం చేయలా, సువార్త చెప్పలా, ఏం మాట్లాడలా. నువ్వు ఎక్కడికి వెళ్ళావు అన్న మాటకి నేను దేవునితో గడపడానికి వెళ్ళాను అని ఆన్సర్ ఇచ్చాడు. అవతల సీట్లో కూర్చున్నాడు లేచి బయటికి వెళ్ళిపోయాడు. ఏం జరిగిందో ఈయనకు అర్థం కాల. అతను వెళ్ళిపోయాడు. ఈయన ఈ మాట అనడంతో అతను వెళ్ళిపోయాడు. అతను వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చాడు, ప్రార్థన చేసుకుని తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఫిన్నీతో చెప్తున్నాడు, తన మారు మనసును ప్రకటిస్తున్నాడు. ఫిన్నీ, నేను కూడా జీవం గల దేవుని వైపు తిరిగాను, నేను కూడా ఇది మొదలుకొని ప్రభువుని అనుసరిస్తాను, నేను ప్రభువుని నమ్ముకున్నాను ఫిన్నీ అని తెలియజేశాను. ఏం జరిగింది? మాట్లాడితే కదలిక, మాట్లాడితే అంత ఉద్యోగమా? మామూలు మాట. జాబ్ చేసేటువంటి వ్యక్తి మామూలుగా మాట మాట్లాడితే అంత కదలిక ఎట్లా సాధ్యం? దేవునితో గడిపినందుకు సాధ్యం. మాటేగా తెలుసా మీకు? దేవుని ఎదుట లోపాలను దిద్దుకొని, దోషములను ఒప్పుకొని, పశ్చాత్తాప్తులమై ఆయన ప్రభావం చేత నింపబడి మాట్లాడటమే కాదు, ఒక చూపు చూసిన అవతల వ్యక్తుల్లో కార్యాలు జరుగుతాయి. అవతల జీవితాల్లో కదలికలు వస్తాయి సోదరే. ఒట్టి మాటలు కాదమ్మా, అబద్ధాలు కాదు, నగ్న సత్యాలు. అలాంటి వాళ్ళు కావాలి ఇప్పుడు, అలాంటి వాళ్ళు కావాలి. ఏదో ప్రసంగాలు 2 మొక్కలు విని అయిపోయింది కోటం అని సంఖలో బైబిల్ పెట్టుకొని 2 ముద్దలు అన్నం తిని అలా పడిపోయేవాళ్ళు కాదమ్మా, పోయేవాళ్ళు కాదు. దేవుని పాదాల దగ్గర పడేయా, నా సంగతి ఏందయ్యా అనే వ్యక్తులు కావాలి. ముందు నాకు అది చెయ్యి ఇది చేయని అడగను కానీ నా బలహీనతల సంగతి ఏంటయ్యా, నేను నిలవలేకపోతున్నా, నేను గెలవలేకపోతున్నా, జయించలేకపోతున్నా, నా బ్రతుకేంటయ్యా, నా పరిస్థితి ఏంటయ్యా అని ఏడ్చేవాళ్ళు కావాలి. ఈ అపవిత్రతలు నేను ఉండలేకపోతున్నా, నాకు పవిత్ర జీవితం కావాలి. నువ్వు పరిశుద్ధుడి, నీ బిడ్డనని చెప్పుకుంటున్నా, నేను మాలిన్యంలోనా, నా నోరు మాలిన్యం, నా కళ్ళు మాలిన్యం, నా చేతల మాలిన్యం, నా నడతలు మాలిన్యం, నా తలంపులన్నీ మురికి ప్రభు. కానీ నీ వాక్యంలో చెప్పావుగా, నా ఆత్మని నీకు ఇస్తాను, నూతన హృదయాన్ని నీకు ఇస్తానని చెప్పావు. ఈరోజు నన్ను నువ్వు అలా దర్శించకపోతే నాకు ఈ బ్రతికే చేదుగా ఉంది తండ్రి.
నాకు ఈ మురికి బాగలేదు, నాకు ఈ మురికి బ్రతుకు బాగలేదు. కానీ యేసయ్యా, నేను ఎలా ఉండి ప్రార్థన చేస్తే నేను వింటున్నావు. కానీ నేను పూర్తిగా పరిశుద్ధపరచబడి నూతనపరచబడి నిన్ను హత్తుకొని నీ చిత్త ప్రకారం బ్రతికి నేను అడిగితే ఇంకెంత ప్రభావం ఉంటుందో, ఇంకెంత స్పందిస్తావో నా తండ్రి. నన్ను కనికరించయ్యా, నీ రక్తంతో నన్ను కడిగయ్యా. నేను పరిగెత్తనయ్యా, తిండికి పరిగెత్తను, మరి ఏదో పోతుందని పరిగెత్తను. నీకోసం వచ్చాను తండ్రి, నన్ను దర్శించమని దేవుని పాదాలకు